గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టిందనేది ఫస్ట్ మనకు తెలియాలి. 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టిండు, ఇది ఆడికేలు వచ్చింది అని మాట్లాడు. 3000 కేసీఆర్ కనిపెట్టలే. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయని, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, దేర్ ఓన్ గేజింగ్ స్టేషన్స్, వాళ్ళయే గోదావరి మీద గేజింగ్ స్టేషన్స్ ఉంటాయి. అది చూస్తే మీరు 1970, 71, 2995 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, 75, 76 3000 టీఎంసీలు, 83, 84 3849, 1988 3184, 1990 3360, 2006, 7 2239 టీఎంసీలు, 2011, 12 ఇట్లా ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్ ఆర్ మై ఓన్ డాక్యుమెంట్, ఇది సిడబ్ల్యూసీ రికార్డ్. ఈ విషయాన్నే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన దాన్ని రేవంత్ రెడ్డి దాన్ని దురుద్దేశంగా వక్రీకరించే ప్రయత్నం చేసినారు. అక్కడెక్కడ బనకచెర్ల అనే ముచ్చట ఉందా, ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవచ్చు అనే ప్రస్తావన ఉందా, దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వక్ర బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు నిన్న వాడుకునే ప్రయత్నం చేసింది.